భారత ఎన్నికల సంఘం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కు సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని మే 13వ తేదీ జీతంతో కూడి సెలవును ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని 80% పోలింగ్ కు సహకరించాలని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పాస్ట్ జనరల్ సెక్రటరీ డేగల రమేష్ కోరారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డేగల రమేష్ మాట్లాడుతూ చట్టసభలలో ప్రజల సంక్షేమం శ్రేయస్సును కాంక్షించే నాయకులను ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి పాలకుల్ని ఎన్నుకోవాలన్నారు. డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ చేతటి ఓటింగ్ శాతం పెరగడం, ఓటు యొక్క ఆవశ్యకత గురించి అనేక ఆర్గనైజేషన్స్ ఎప్పటి నుంచో విస్తృత ప్రచారాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ప్రతి 5 ఏళ్ళకోసారి మనకు వచ్చే ఎలక్షన్ రిజల్ట్స్లో ఆటోమేటిక్గా 60 to 65% దాటి మనకు పోలింగ్ జరగట్లేదు. ఈ పోలింగ్ శాతం 80%కి వెళ్ళినప్పుడే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయన్నది నా అభిప్రాయం. అందుచేత ప్రతి ఓటరు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ఈ దిశగా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మంచి మండుటెండలో వస్తున్నటువంటి ఎలక్షన్లో అభ్యర్థులందరూ కూడా ప్రతి వ్యక్తిని కలవచ్చు, పర్సనల్గా కలవలేకపోవచ్చు. ఇందులో గతంలో నా యొక్క అనుభవం ప్రకారం చూసినట్టయితే కొంతమంది అభ్యర్థులు మమ్మల్ని కలవలేదు, మేము ఓటింగ్ వేయము అని కూడా నిరాశకు లోనవుతున్నారు. ఆ రకంగా ఎట్టి పరిస్థితుల్లోనే ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇది ఎవరిదో ఫంక్షన్ కాదు. ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి అతిపెద్ద ప్రక్రియ. ఇది మనకు చాలా పెద్ద ఫంక్షన్ లాంటిది. ఈ ఫంక్షన్కి మనమే ఆహ్వానితులు కాబట్టి ప్రతి ఒక్కరూ వాలంటరీగా ఓటు వేయడం, వాళ్ళు చెప్పారు అన్నది కాకుండా కరెక్ట్ రిజల్ట్ రావాలి, మంచి అభ్యర్థులు గెలవాలి అంటే ఖచ్చితంగా ఓటింగ్ శాతం 80% పడాలి అన్నది నా యొక్క ముఖ్య సూచన. అంచేత ఈ దిశగా ప్రతి ఓటరు కూడా ఇతరులను ప్రభావితం చేసి ఓటింగ్ శాతాన్ని పెంచుతారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రానున్నటువంటి ఎలక్షన్స్కి మే 13వ తారీఖుని గవర్నమెంట్ కూడా హాలిడే డిక్లేర్ చేసింది. ఏం చేద్దంటే ప్రతి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నటువంటి వర్కర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ అవ్వచ్చు, స్టాఫ్ అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో హాలిడే మామూలుగా పెయిడ్ హాలిడే ఇచ్చారు. కాబట్టి 100% ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వ్యాపారస్తులు అందరూ కూడా ఇందులో భాగస్వామి అయ్యి ఇది మన చేసుకుంటున్నటువంటి ఒక ఫంక్షన్గా భావించి దీనికి మనమే ఆహ్వానితులుగా భావించి ప్రతి ఓటరు కూడా తమ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.